హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అద్దాలు పగులుతాయి, అర్థమైందా? నువ్వు నాకు తెలిసి 2 years నుంచి తెలుసు, బట్ మాట్లాడుకోలేదు సరిగా. నువ్వు రావటం, నిన్ను ఫాలో చేసి నీ మధ్య రావటం, నీ మధ్య వల్ల మళ్ళీ నువ్వు క్లోజ్ అవ్వటం బాగుంది. ఎక్కడ దొరికారా నాకు? స్టార్టింగ్లో ఇరిటేట్ అయ్యే బాగా, అస్సలు అనుకోలేదు మీరిద్దరూ ఇంత క్లోజ్ అవుతారని. ఇంకా మొన్ననే గొడవ పడ్డాం, ఇప్పుడు మాట్లాడేసుకున్నాంలే. నవ్వుతాం, అందరినీ నవ్విస్తూ ఉంటాం, ఏడిపిస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఓకే, కానీ నన్ను తిట్టకురా, దండం పెడతా నీకో. సర్లే కానీ మూటలు సాయి, ఎన్ని మూటలు ఇసుక దబ్బేసావు? సర్లే, ఇసుక ఎరుకో పోయి, ఓకేనా? ఓకే ఓకే, బర్త్డే కదా, తిట్టుకొట్టు. చాలీ, హ్యాపీ బర్త్డే, లవ్ యూ బచ్చే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, హ్యాపీ బర్త్డే రా, గాడ్ బ్లెస్ యూ, టాటా. హాయ్ సాయి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సాయి మామ. నీతో ఉండే ఎన్విరాన్మెంట్ చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా ఉంటుంది మామ. ఎప్పుడు నవ్వుకుంటూ, నవ్విస్తూ, జోకులు వేసుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ, అండ్ ఆ పికప్ లైన్స్ ఉంటాయి చూడు రామా, నెక్స్ట్ లెవెల్. అంతే, అసలు నోట్లోంచి మాటలు కూడా రావన్నమాట అవతల వాళ్ళకి. అదే ఏంట్రా బాబు, గ్యాప్ అసలు గ్యాప్ కూడా ఇవ్వమా, పడుతూనే ఉంటాయి వరుసగా. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ అన్నీ సెటైర్లు వేసి, అన్ని పంచులు వేసి, అంతా చేసేది నువ్వు. ఆ పికప్ లైన్స్ అయినా కానీ, పులిహోర లైన్స్ అయినా కానీ, అన్నీ చెప్పేది నువ్వు. కానీ నన్ను మాత్రం గురువుగారు అంటావు. ఇది ఎంతవరకు నేను చెప్పు. యాక్చువల్గా అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, నాదేం లేదు అక్కడ, కానీ నన్ను హైలైట్ చేయాలని చూస్తాడు గురువుగారు అనుకుంటూ. కానీ చేయాల్సిన మొత్తం ఏం చేస్తాడు, ముందు మాత్రం నా పేరు పెడతాడు కావాలని. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు, నువ్వే చెప్పు. కానీ మామ, నువ్వు ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మామ. నువ్వు కానీ, శరత్ మామ కానీ, మన రోలెక్స్ కానీ, మన బ్యాచ్ అందరూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను. ఇంకా చెప్పాలి అంటే, నేను ఒక ఫేజ్ నుంచి బయటకు వచ్చాను అంటే అది మీతో మాట్లాడడం వల్లనే. ఒక వేరే ఫేజ్లో ఉండే నేను, సో దాని నుంచి బయటకు వచ్చాను, హ్యాపీగా నవ్విస్తూ ఉన్నాను అంటే అది మీ వల్లనే. బట్ ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ అయింది. లైక్ నేను బిజీ అయిపోయాను, జాబ్ అనుకుంటే ఇది అనుకుంటూ. బట్ మీతో ఉన్న టైం మాత్రం చాలా ప్రిషియస్ మామ నాకు. ఎంత ప్రిషియస్ అంటే నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోగలను అనమాట మిమ్మల్ని. అరే ఆ టైంలో మేము అంత హ్యాపీగా ఉండే, అంత మంచులు వేసుకుంటుండే, హ్యాపీగా నవ్విస్తూ సెటర్లు వేసుకుంటూ, ఏ అమ్మాయికి చిన్న ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఫ్లడ్ చేస్తుండే. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మామ మన లైఫ్లో. డెఫినెట్లీ. ఎందుకు అంటే నాకు చాలా హ్యాపీ. నువ్వు కానీ, రోలెక్స్ మామ కానీ, శరత్ మామ కానీ, నాకు మీ ముగ్గురు చాలా క్లోజ్ అనమాట. సో ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా చేయాలి మీతో, ఇంకా మాట్లాడాలి, మీతోనే ఉండాలి, తిరగాలి అని ఉంటుంది. బట్ నాకు కుదరలేదు కొన్ని విషయాల్లో. నేను కొంచెం సైడ్ అయిపోయాను ఇన్ ద సెన్స్, నాకు కుదరక నేను వేరే వర్క్స్లో బిజీ ఉన్నాను, ఆఫీస్ కానీ, నా పర్సనల్ ఇష్యూస్ అయితే ఏమే కానీ. బట్ మీ ఎప్పుడు వచ్చినా, అట్ ఎనీ మూమెంట్ వచ్చినా ఆ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది మామ మీతో. లైక్ అరే మనకన్నయ్య, మనవుడు అని చెప్పేసి ఆ ఆలోచన ఉంటుంది చూడు, దానికి మాత్రం నేను ఫిదా మామ మీ అందరితో. నేను చాలా ట్రై చేశాను మీతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వచ్చేయాలని. బట్ మీరు లాక్డ్ పిఆర్స్లో ఉంటారు చూడు, అక్కడ కొంచెం కోపం వస్తుంది నాకు. సో ఎప్పుడైనా నేను మెసేజ్ చేస్తే కొంచెం పట్టించుకోండి మామ, లాక్డ్ పిఆర్లో ఉన్న లాక్ అని పెడతాను కదా, కొంచెం పట్టించుకోండి మీ ముగ్గురు, ఓకేనా? ఎనీవే
ఎప్పుడు హ్యాపీగా నవ్విస్తూ ఇలాగే హ్యాపీగా అందరితో పులిహార కలుపుకుంటూ జోకులు వేసుకుంటూ హ్యాపీగా ఉందమ్మా మా విషయం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సాయి మామ. ఎంజాయ్ ఎవర్ డే, లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, అంతేనా? ఓకే మామా ఏయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి. ఇంకేంటి మరి, ఈరోజు ఎస్ఎం అమ్మాయిలందరికీ పండగగా. ఎస్ఎంలో అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ మావ నువ్వు. నీకు పరిచయమైన అమ్మాయి ఎవ్వరు కూడా దూరం అవ్వరు. ఏం మ్యాజిక్ చేస్తావు ఏమో కానీ, ఏ పిఆర్కైనా సాయి 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 అని జపం చేస్తూ ఉంటారు. అదేదో ఇన్స్టాలో ట్రెండ్ అయింది చూసావా, ఏది సాయి అనే మీమ్స్. అలా నువ్వు ఎస్ఎంలో ఒక బ్రాండ్ అనమాట. సాయి, మోర్టల్ సాయి అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను అసలు ఆ బ్రాండ్ అని. ఎందుకంటే నువ్వు ఐడి క్రియేట్ చేసినప్పటి నుంచి ఆ మోర్టల్ సాయి అనే ఫాంట్, ఆ నేమ్, ఆ డిపి మార్చకుండా కాన్స్టెంట్గా అదే ఉంది చూసావా, అదే బ్రాండ్ అసలు. నేనైతే ఎవరిని చూడలే, ఏదో ఒక మూమెంట్లో డిపినో లేకపోతే నేమ్ ఫాంటో చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ నాకు పరిచయం అయినప్పటి నుంచి నువ్వు ఇలాగే అదే మెయింటైన్ చేస్తున్నావు, అదే ఒక బ్రాండ్ అసలు. అండ్ దెన్ నువ్వు ఎవరిని కూడా హర్ట్ చేయవు. నీ మెచ్యూరిటీ లెవెల్స్ అసలు అవసరం. ఎవరిని ఎంత మాట్లాడాలి, నీ లిమిట్స్ ఏంటి, ఎవరిని హర్ట్ చేయకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతావు. అస్సలు సూపర్ అదే నిజంగా. ఈ ఎస్ఎం అంటే ఎస్ఎం అనే కాదు, సోషల్ యాప్స్ని ఎలా వాడాలి అనేది నీ నుంచి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎవరిని పర్సనల్గా తీసుకోకుండా మన లిమిట్స్ ఏంటి అంతవరకే మాట్లాడేసి, అంటే అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు, ఆ కొంతమందిని మాత్రమే పర్సనల్ లైఫ్లోకి తీసుకుంటారు. నువ్వు కూడా ఆ కొంతమందిని తీసుకొని మిగతా వాళ్ళందరినీ యాప్స్ వరకే ఉంచుతావు చూసావా, అది నిజంగా గ్రేట్. అలాగే ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదే మనం టైంపాస్కి. దాన్ని తీసుకొని పోయి మన పర్సనల్ లైఫ్ మీద రుద్ది మనం డిస్టర్బ్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇవన్నీ లేకుండా చాలా క్లారిటీగా ఉంటాము నువ్వు. అది గ్రేట్ థింగ్ అసలు. అందరిలో కాదు, ఎవరిలో ఉండదు అది. ఒకానొక పిక్ మూమెంట్లో ఎవడైనా మన పర్సనల్ లైఫ్లోకి ఎవరినో ఒకరిని తీసుకొచ్చుకుంటారు. సో అది లేకుండా నువ్వు మెయింటైన్ చేస్తావు చూడు, హ్యాట్స్ ఆఫ్ మావ నిజంగా నీకు. మన పరిచయంలో కూడా ఎప్పుడు మన ఇద్దరికి ఏ రోజు కూడా చిన్న డిస్టర్బెన్సెస్ కూడా రావు. ఫస్ట్ స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నామో స్టిల్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాం. నీ లిమిట్స్లో నువ్వు ఉంటావు, నా లిమిట్స్లో నేను ఉంటా. ఏ రోజు కూడా నిన్ను నేను హర్ట్ చేయను, నువ్వు నన్ను హర్ట్ చేయవు. కానీ క్లోజ్నెస్ కూడా అలాగే ఉంటాం. ఇంకా మన బ్యాచ్ కూర్చొని మాట్లాడుకోవడం, నైట్ అంతా కూర్చొని మాట్లాడుకున్న రోజులు అన్నీ సూపర్. అన్నీ తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక ఫన్నీగా పులిహార కలపడం, షర్గాడు కామెడీ చాలా బాగుండేది. రోలెక్స్ మా అలకలు, కోపాలు ఇవన్నీ మర్చిపోలేము కొన్ని లైఫ్లో. అఫ్కోర్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు అనేది అది నీ పర్సనల్. బట్ నువ్వైతే నాకు చాలా క్లోజ్ మా. ఇంకా అంటే నేను చెప్తానుగా, ఎస్ఎంలో కొందరు మనకి పర్సనల్ అని అనుకున్న వాళ్ళలో నువ్వు ఒకడివి. సో ఏ రోజు నా నుంచి అయితే నిన్ను హర్ట్ చేయను, నువ్వు నన్ను హర్ట్ చేయవు, అది డెఫినెట్లీగా తెలుసు నాకు కూడా. సో ఈ బాండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మా. నేను కూడా అదే కోరుకుంటా, ఇలాగే ఉండాలి అని. సో ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఇలాగే చెప్తూ ఉంటాం. సో వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీయెస్ట్ బర్త్డే, స్టే బ్లెస్డ్, ఎంజాయ్ చేయి అమ్మాయిలతో ఈరోజంతా. బాయ్, టేక్ కేర్.